అందరికీ నమస్కారం అండి. ఈరోజు మానసిక వ్యాధులు అంటే మెంటలీ డిజార్డర్స్. అసలు ఈ మానసిక వ్యాధులు ఎందుకు వస్తాయి? చిన్న, పెద్ద తేడా లేకుండా నౌ ఏ డేస్ ఈ రోజుల్లో చాలామంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. మానసిక వ్యాధులకి మనకి మూల కారణం విపరీతమైన టెన్షన్. ఈ టెన్షన్ ఎందుకు వస్తుంది? సో మెనీ ప్రాబ్లమ్స్. అంటే ప్రతి మనిషికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. చదువుకునే పిల్లలకి వాడికి చదువు కష్టం. సంపాదించే వ్యక్తి సంపాదన కష్టం. ఇంట్లో పని చేసుకున్నోళ్ళకి ఇంట్లో కష్టం. ఈ విధంగా ఏంటంటే వాళ్ళకి ఈ సమస్యలే కాకుండా వేరే ప్రాబ్లమ్స్ కూడా పెట్టుకొని వీళ్ళు సరిగ్గా నిద్రపోరు, సరిగ్గా తిండి తినరు, అనేక సమస్యలతో బాధపడటం వలన ఫస్ట్ వీళ్ళకి వచ్చేది బీపీ, రక్తపోటు. ఈ రక్తపోటు ఎందుకొస్తుంది? వీళ్ళకి విపరీతం టార్చర్, టెన్షన్స్‌తో బతుకుతుంటారు. సరైన తిండి తినరు, నిద్ర పట్టదు. తిన్నది నిద్ర లేక అరగక గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి. దీనివలన ఈ బీపీ పెరిగి గ్రాడ్యుయల్‌గా వీళ్ళకి మోషన్ కంప్లెయింట్స్ కూడా అంటే విరోచన కర్మ కూడా సరిగ్గా జరగదు. ఈ విధంగా బాధపడుతూ వీళ్ళు ఈ రక్తపోటుతో వేరే ప్రాబ్లమ్స్ అంటే ఈ విపరీతమైన టెన్షన్స్ వల్ల వచ్చేది మొదటి రక్తపోటు, రెండోది షుగరు. ఈ షుగర్ కూడా వీళ్ళకి టెన్షన్స్ వల్ల వస్తది. ఇక షుగర్ వచ్చిన తర్వాత వాళ్ళు డైట్ థెరపీ అంటే ఆహార నియమాలు పాటించి, ఔషధ సేవ చేసుకుంటే షుగర్ కంట్రోల్‌లోకి వస్తుంది. ఇక ఈ విపరీతమైన టెన్షన్స్‌కి మూడో కారణం గ్యాస్ ట్రబుల్. ఈ గ్యాస్ ట్రబుల్ కూడా వీళ్ళకి సరైన రెస్ట్ లేక, టైంకి తినక, ఎన్నో రకాల సమస్యలు ఫేస్ చేయటం, టైమ్ టు టైమ్ మెయింటెనెన్స్ ఉండదు. దీని ద్వారా తిన్నది ఆహారం అంటే అపరిపక్వమైన ఆహారము అరగనప్పుడు అది విరోచనం ద్వారా గానీ, వాంతుల రూపంలో గానీ బయటకొస్తుంది. అంటే టైం ప్రకారం టైం మేనేజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ 3 కంప్లెయింట్‌తో పాటు నాలుగోది మానసిక వ్యాధులు. ఈ మానసిక వ్యాధులంటే వారి టార్గెట్‌కి రీచ్ అవ్వనప్పుడు మనిషి ఏం చేస్తాడంటే ఆలోచన విధానం అంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఉదాహరణగా చదువుకున్నోళ్ళకి ఆళ్ళ సమస్య, సంపాదించేవాళ్ళకి వీళ్ళ సమస్య, వేరే వాళ్ళకి రకరకాల సమస్యలు. ఈ మానసిక వ్యాధులు కాలక్రమేణా ఇది ఫోబియా అంటే మనసుకొచ్చే ఫోబియాస్ అంటే మానసిక రోగాలు 72 రకాలు. వీటిల్లో ఒక్కొక్క దానికి ఒక చికిత్స ఉంటుంది. ఈ 72 రకాల మానసిక వ్యాధుల్లో లాస్ట్ ఫైనల్ పిచ్చి. అంటే బట్టలు దించుకోవటం, రోడ్ల మీద పరిగెట్టడం ఇయన్నీ కూడా ఆ స్థితికెళ్ళిపోతాడు మనిషి. అప్పటికి కూడా ఆయుర్వేదిక్‌లో చక్కని మందుంటాయి. ఇక మానసిక రోగులు ఎప్పుడు కూడా వాళ్ళకి సక్రమంగా ఉండలేరు. టైంకి నిద్రపోరు, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు, వాళ్ళు బాధపడుతుంటారు. అలాగే పిల్లల్లో కూడా చాలామంది పిల్లలకి ఈ మానసిక రుగ్మతలొస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు జెనెటికల్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే మేన్ రకం చేసుకున్న పిల్లలు అంటే మేన్ రకం రిలేషన్స్‌లో పుట్టినవాళ్ళు. అంటే ఆ భార్యాభర్తలు మేన్ రకం మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా ఈ బ్రెయిన్‌లో జెనెటికల్ డిజార్డర్స్ అంటే నరాల యొక్క గ్రోత్ అంటే తల్లి గర్భంలో ఉండగా గ్రోత్ లేక పుట్టిన తర్వాత వీళ్ళ వల్ల ఎన్నో సమస్యలొస్తాయి. అది కూడా ఒక మానసిక స్థితిని క్రియేట్ చేస్తుంది. కాబట్టి వాటికి ఈ పిల్లలు అంటే మానసిక రోగులుగా పుట్టిన పిల్లలు, ఎదుగుదల లేని పిల్లలు, ఈ జెనెటికల్ డిజార్డర్స్ పిల్లలకు కూడా మంచి మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి ఈ మందులు వాళ్ళు క్రమం తప్పకుండా డాక్టర్ చెప్పినట్టు విని ఈ మందులు తీసుకుంటుంటే ఈ సమస్య నుంచి బయటపడతారు. ఈ చికిత్స కొరకు పై నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ.